మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని రేవంత్ సవాల్ చేశారు. విద్యారంగంపై సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం, మూడో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు చాలా వాడివేడిగా నడిచాయని చెప్పుకోవచ్చు. ఏదైతే శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఏదైతే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంలో విద్యా సంస్థల గురించి ఆయన మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆయన మాట్లాడిన దానిపై కౌంటర్లు వేశారు. అటు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అందరూ కూడా తనకు ఉన్నటువంటి విద్యా సంస్థలపై కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థపై కూడా ఏదైతే కౌంటర్స్తో మాట్లాడారో దాని తర్వాత ఏదైతే గవర్నర్ ప్రసంగంపై మరొకసారి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఈ రిప్లైలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కావచ్చు చాలా ఫైర్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పలు అంశాలను కీలకంగా తీసుకున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానం సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆ పెళ్లిలో డీజే టప్పులు కొట్టిన విధంగా ఉందని చెప్పి, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన విధంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే పూర్తిగా గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలే పొందుపరిచారని చెప్పి బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుంది అనే విషయం వారికి తెలుసు కదా. సీనియర్లు చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు. దాంట్లో క్యాబినెట్లో పలు అంశాలను పెడతాం, పలు అంశాలు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతే ఆ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారు. గవర్నర్ అంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలే గవర్నర్ మాట్లాడతారు. ఈ మాత్రం తెలియకుండా కావాలని చెప్పి గవర్నర్ స్పీచ్పై బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపై చాలా పెద్ద స్థాయిలోనే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఈ మాత్రం కూడా తెలియదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే తన ప్రసంగాన్ని బహిష్కరించారు, ఏదైతే మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించిన విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, మార్చిరికి పంపాలని చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తాము ఏదైతే ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే స్పందించారని చెప్పుకోవాలి. నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పార్టీని ఉద్దేశించి మాట్లాడి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి కావు అని చెప్పి ఏదైతే క్లారిటీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే వారు బీఆర్ఎస్ నేతలు మాత్రమే స్వయంగా అలా ఊహించుకొని లేనిపోని అనర్థాలకు దారితీసి మాట్లాడుతున్నారని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే 100 ఏళ్ళు హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. తను అదే ప్రతిపక్ష స్థానంలో, నేను ఇదే స్థానంలో ఉండాలని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో పాటు మరికొన్ని విషయాలను కూడా తను ఏదైతే మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ కూడా విసిరారు. కృష్ణా జలాల విషయానికి వచ్చిన విషయంపై అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేసీఆరే తన నిర్ణయం తీసుకున్నారు కదా, ఈ విషయంపై చర్చకు సిద్ధం, ఎక్కడంటే అక్కడికి సిద్ధమే, అసెంబ్లీకి రావాలని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా స్పీకర్కి ఏదైతే కేసీఆర్ని సభకు రావాల్సిందిగా కోరండి, ఖచ్చితంగా ఏదైతే తనకు ఉన్నటువంటి గౌరవం తనకు దక్కుతుంది, ఎక్కడా కూడా డివియేట్ చేయము, హుందాగా ప్రవర్తిస్తాం. గత బీఆర్ఎస్ చేసినటువంటి నేతల మాదిరిగా మేము చేయము, మైకులు కట్ చేయము, లేకపోతే హుందాగానే ప్రవర్తిస్తాము, మా సభ్యులు కూడా హుందాగా ప్రవర్తిస్తారు. సో సభకు వచ్చి మాట్లాడాలి, ఏ అంశమైనా సరే. తను ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి పలు సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా అవి ఉపయోగపడేటే తీసుకుంటాము, అలాంటి ప్రభుత్వమే మాదని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతోపాటు అనేక అంశాలు ఏదైతే గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఉచిత బస్సు, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లకే ఏదైతే ఉచిత కరెంట్ ఇచ్చిన విషయం కావచ్చు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, అలాగే 21,000 కోట్లకు పైగానే ఏదైతే రైతు రుణమాఫీ చేసాం, మరికొందరిని కూడా లిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తూనే వస్తున్నామని చెప్పారు. ఇలాంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలపై కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా, అటు ఓల్డ్ సిటీలో మెట్రో పనులు కావచ్చు, ఫ్లైఓవర్స్ విషయం కావచ్చు, అలాగే ఉస్మానియా నూతన హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ఈ 15 నెలలు చేసుకుంటూ వస్తుంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అధికారం పోయిందనే ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు తప్ప వారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా కానీ మంచి సలహాలు సూచనలు ఇవ్వడని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వారిపై తీవ్ర స్థాయిలో ఏదైతే ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురుపై కూడా మరోసారి తనదైన స్టైల్లో ఏదైతే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే వారికి చాలా సంబరం అవుతుంది, వారు ఎక్కడ లేనట్టు వినగా అట్లా టీవీలో వార్త రాగానే వారు లేచి డ్యాన్సులు చేస్తున్నారని చెప్పి కూడా వారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆయుధంగా అనుకుంటున్నారు
ఆడుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్నారనే బాధ ఆవేదన వారిలో ఎక్కడ లేదు. వాళ్ళు ఏదైతే అలాంటి డ్యాన్సులు చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారిపై విమర్శలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక ప్రజలే తప్పు చేశారని చెప్పి అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు. సో ఓవరాల్గా ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించినటువంటి లిస్టుని లెక్కలతో సహా కూడా తన సభ ముందు ఉంచారు. ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే ఒక అంశంతోనే ఉంచారని చెప్పారు. సో ఇప్పటికైనా సరే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి, వారికి దక్కే హుందాతనం వారికి దక్కుతుంది, వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.